అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రియులారా, మనం కొన్ని సందర్భాల్లో మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి, మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇంకా నా వల్ల కాదు, ఐ కాన్ బేర్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాము. ప్రార్థనలు అవసరతలు కూడా అలాగే చెప్తూ ఉంటాం. బ్రదర్, ఈ అగ్ని వంటి శ్రమలో నుంచి నేను బయటకు వచ్చేలాగా నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, నేను భరించలేకపోతున్నాను బ్రదర్, సహించలేకపోతున్నాను బ్రదర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటామండి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి యోబు గారి జీవితాన్ని మీరు ఆలోచించండి. యోబు గారి జీవితాన్ని మీరు ఆలోచిస్తే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. ఫస్ట్ అధ్యాయం హాఫ్ అంతా కూడా మీరు చూస్తే, యోబు గారికి ఉన్నటువంటి సంపద ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, అది ఆ సంపద ఉండటానికి ఒక పెద్ద సిటీ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నంత పెద్ద సంపద ఉందండి. తూర్పు దిక్కున ఉన్నందరికంటే కూడా అతనే గొప్పవాడిగా ఉండేను. అయితే అలాంటి వ్యక్తి జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఎంత కఠినమైనవయ్యా అంటే, మరి అతనికి ఉన్నటువంటి ఎడ్లు కానీ, గాడిదలు కానీ మొత్తం కూలిపోయింది, సర్వనాశనం అయిపోయింది అనే వార్త వింటూ ఉన్నప్పుడే మరొక వార్త, ఆ వార్త కంప్లీట్ అయ్యేలోపే మరొక వార్త, ఈ వార్త కంప్లీట్ అయిపోయేలోపే మరొక వార్త. కొద్ది క్షణాలలో ప్రియులారా ఎలా అయిపోయిందయ్యా అంటే, ఒకప్పుడు గొప్పగా రిచ్ లైఫ్లో ఉన్నటువంటి యోబు గారు కాస్త తలగొరిగించుకొని బాధపడుతూ ఉండే పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి. వీటి వల్ల మనకి కీడు జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ ప్రియులారా, వీటి ద్వారా మనం శ్రమల్లో మనం సహనాన్ని నేర్చుకుంటాం, ఓపికను నేర్చుకుంటాం, అనుభవాన్ని నేర్చుకుంటాం, వాక్యాన్ని ఎలా లైఫ్లో కనెక్ట్ చేయాలో నేర్చుకుంటాం. మన జీవితంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే కనుక ఆ పొరపాట్లు ఎక్కడ జరిగాయి, ఏ విధంగా జరిగాయని తెలుసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనతో ఉన్నటువంటి వారు, మనతో ఉంటున్నటువంటి వారు నిజంగా ఉండేవారెవరు, నటించేవారు ఎవరు అనే విషయం మనకి డీటెయిల్డ్గా మనకు అర్థమైపోద్దండి. మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడుతుంటారు, మనకే నీతులు చెప్తూ ఉంటారు, మనల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటారు. కానీ మన జీవితం కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, శ్రమల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, కన్నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క నిజస్వరూపం బయటకు వచ్చేస్తుందండి. మరి యోబు గారి జీవితం మీరు ఆలోచిస్తే, భార్య మాట్లాడుతూ ఉంటుందండి. ఏమంటే, ఇంకా నువ్వు యథార్థతను వదలకు ఇందువా, దేవుణ్ణి విడిచిపెట్టు అని ఆమె మాట్లాడుతుందంటే, మేబీ ఆమె బాధలో ఉండొచ్చు, ఎలాగైనా మాట్లాడుండొచ్చు, కానీ అలా మాట్లాడేది కరెక్ట్ పని కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుని వల్ల మనం మేలు అనుభవించుదుము, కానీ దేవుని వల్ల కీడు అనుభవించుదుమా? ఏమండి, యోబు గారు ఒక ధనవంతుడిగా ఉన్నప్పుడు, ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు, మరి అతను తూర్పు దిక్కున అందరికంటే కూడా గొప్పవాడుగా ఉన్నప్పుడు, అతను చుట్టూ ఉన్న వారందరిలో కూడా ఎవరు కూడా యోబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినట్టుగా మనకు కనిపించదండి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈరోజు అన్ని ఆనందమైనటువంటి జీవితం ఉంటే, అన్ని ఆనందమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మనతో ఉండేవారు ఎవరో మనకి ఎలా అర్థమవుతుందండి? అలాగే మన జీవితం అనేది ఆత్మీయతలో కట్టబడాలంటే ఎన్నో మెలకులు మనం తెలుసుకొని ఉండాలి. ప్రార్థనలో మెలకులు తెలియాలి, వాక్యంలో మెలకులు తెలియాలి, ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో మెలకువ ఇవన్నీ కావాలంటే ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి శ్రమలు అనేవి తప్పనిసరి. అందుకే పేతురు గారు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, నేను అంటారు, ఇదిగో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారంలో ఉన్నటువంటి నశించిపోయే తత్వం అనేది కనిపించకుండా పోవాలి అంటే, మేలిమి బంగారం బయటికి రావాలంటే, ద గ్రేట్ షైనింగ్ అనేది రావాలంటే అది అగ్ని పరీక్షలో వెళ్ళబడాలి. అదేవిధంగా నీలో ఉన్నటువంటి క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ అనేది తెలియబడాలంటే నీవు కూడా ఇలాంటి శ్రమల్లో వెళ్ళగలగాలి. ఒక్కవేళ కనుక నువ్వు ఈ శ్రమల్లో పడిపోక నిలబడగలిగితే, కొద్ది దినాలకే, మేబీ కొద్ది సంవత్సరాలకే మన జీవితం ఎలా మారిపోయిద్దయ్యా అంటే, యోబు గ్రంథం మనం చూద్దామండి. 42వ అధ్యాయం మనం చూస్తే, మరి అన్ని శ్రమలు అనుభవించినటువంటి యోబు గారిని మాదిరిగా పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళలో, కలవరపడే పరిస్థితుల్లో పడిపోకుండా నిలబడగలిగితే గనక, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, సచ్ ఎ గ్రేట్ న్యూస్, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అధికమైనటువంటి మేలు పొందుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకోవటం కాదండి. ప్రభువా, నా జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వయ్యా, అధికమైన మేలు దయచేయని మనం ప్రార్థన చేయటం కాదండి. ప్రవర్తనలో మనం ఎలా ఉండాలంటే, మనల్ని పడవేసే పరిస్థితులు మన చుట్టూ ఎన్ని ఉన్నా కానీ, నా అనుకున్న వాళ్ళు మనం దెబ్బతీయటం కొరకు మాట్లాడుతున్నా కానీ, కృంగిపోయే పరిస్థితులు ఎదురైనా కానీ, సహించలేని శ్రమలు మనకు వచ్చినా కానీ, యోబు గారిని మాదిరిగా పెట్టుకొని
యోబు గారు ఎలా ఉన్నారో మనం చూసి నోటి మాట వలన కూడా పాపము చేయలేదని రాయబడి ఉంటుందండి యోబు గారి గురించి. నోటి మాట వలన కూడా పాపము చేయలేదు. ఇంకా మనం చూస్తే 1వ అధ్యాయం మనం చూస్తానండి. 1వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరనే అక్కడికి వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి ఎప్పుడు కష్టాలలో కూడా, స్తుతి ఎప్పుడు నష్టాలలో కూడా, స్తుతి ఎప్పుడు శ్రమలలో కూడా, స్తుతి ఎప్పుడు దీవించబడ్డాక, దీవించబడకముందు, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నన్ను కాపాడతాడు, కాపాడారు, కాపాడగలరు అని దేవునికి మనం స్తుతి యాగము చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు కొరకు మనం బ్రతకగలిగితే ప్రియులారా మనం చూడొచ్చు. 12వ వచనం అండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. కనుక అంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన భక్తి జీవితం అంతంతగా ఉండకూడదండి, అంతకంతగా ఉండాలి. అంతకంతకు వర్ధిల్లాలి కానీ అంతంత మాత్రంగా ఉండకూడదు. కనుక ప్రియులారా మనం అంతకంత రెట్టింపు దీవెనలు మనం పొందాలంటే మనం ఏం చేయాలంటే శ్రమల్లో కూడా స్తుతించగలగాలి, శ్రమలను సహించగలగాలి, ప్రవక్తలను మనం మాదిరిగా పెట్టుకోవాలి. అందరికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని గురి యొద్దకు మనం వెళ్ళగలగాలి. అలా మనం వెళ్ళగలిగితే ఎన్నో మేలులు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చూస్తాము. ఆత్మ సంబంధమైనవి ఇంకా ఎక్కువగా మనం చూస్తాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ర, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, అనేకమైన విషయాలు మా జీవితాల్లో జరిగించి మీ చిత్త ప్రకారం నడిపించి ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఇంకా ఎన్నో విషయాలు తండ్రి మీ చిత్త ప్రకారం మేము నేర్చుకుని ధ్యానించి తండ్రి మా యొక్క జీవితాల ప్రభావ మీకు అనుకూలంగా కట్టుకున్నట్టు మాకు సహాయం చేయండి. మమ్మల్ని నడిపించండి, బలపరచండి తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మేము ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో కార్యక్రమాలు తండ్రి జేసీ చర్చ్ ద్వారా మేము చేస్తూ అనేక మందికి మాదిరిగా, అనేక మంది దీవెనకరంగా మా తండ్రి ఈ పరిచర్య ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమాగంత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ పరిచర్యలో మా తండ్రి పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.